121వ ప్రశ్న. క్రింది వాణిలో సౌర కుటుంబానికి చెందనిది నెప్ట్యూన్, ప్లూటో, యురేనస్, శని. కింది వాణిలో సౌర కుటుంబానికి చెందని గ్రహం. సో ఆన్సర్ గెస్ చేయండి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్లూటో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 122వ ప్రశ్న. పాలు పెరుగుగా మారటం ఒక నెమ్మదైన మరియు తాత్కాలిక మార్పు, వేగవంతమైన మరియు తాత్కాలిక మార్పు, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు, వేగవంతమైన మరియు శాశ్వత మార్పు. సో ఫ్రెండ్స్, పాలు పెరుగుగా మారిన తర్వాత మనం వాటిని తిరిగి పాలుగా మార్చలేము, కాబట్టి ఇది శాశ్వత మార్పు. మరియు శాశ్వత మార్పులో మనకు 3-4 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. నెమ్మదైన మరియు శాశ్వత మార్పు, వేగవంతమైన మరియు శాశ్వత మార్పు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నెమ్మదైన మరియు శాశ్వత మార్పు. పాలు పెరుగుగా మారటం, నెమ్మదైన మరియు శాశ్వత మార్పు. 123వ ప్రశ్న. వస్తువుల పదార్థాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించు ఉష్ణమాపకం. ప్రయోగశాల ఉష్ణమాపకం, థర్మిస్టర్ ఉష్ణమాపకం, జ్వరమానిని, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. వస్తువుల పదార్థాలను ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించే ఉష్ణమాపకం. సో ఆన్సర్ గెస్ చేయండి. అండ్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రయోగశాల ఉష్ణమాపకం. వస్తువుల లేదా పదార్థాల ఉష్ణోగ్రతను కొలిచేది ప్రయోగశాల ఉష్ణమాపకం. ఎలక్ట్రిక్ హీటర్లోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారు చేయబడి ఉంటుంది. ఇనుము, నిక్రోమ్, టంగ్స్టన్, మాంగనీస్. ఇనుము, నిక్రోమ్, టంగ్స్టన్, మాంగనీస్. సో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ హీటర్లోని ఫిలమెంట్ చుట్ట దీనితో తయారు చేయబడి ఉంటుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నిక్రోమ్. నిక్రోమ్తో తయారు చేయబడి ఉంటుంది. 125వ ప్రశ్న. పీడనానికి SI ప్రమాణం. న్యూటన్, న్యూటన్ మీటర్, న్యూటన్ పర్ మీటర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పీడనానికి SI ప్రమాణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 126వ ప్రశ్న. స్పర్శలో గల 2 వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య ఘర్షణ. స్పర్శలో గల 2 వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణ స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, ప్రవాహీ ఘర్షణ. సో ఫ్రెండ్స్, స్పర్శలో గల 2 వస్తువులు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటాయి అంటే కదలకుండా ఉంటాయి, అంటే జారడం లేదు, దొర్లడం లేదు, ప్రవహించడము లేదు. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్థైతిక ఘర్షణ. నెక్స్ట్ 127వ ప్రశ్న. బహిరంగ మల విసర్జన వలన వ్యాప్తి చెందే వ్యాధి. మలేరియా, బోధకాలు, కలరా, డెంగ్యూ. బహిరంగ మల విసర్జన వలన వ్యాప్తి చెందే వ్యాధి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కలరా. బహిరంగ మల విసర్జన ద్వారా కలరా వ్యాధి వ్యాప్తి చెందును. నెక్స్ట్, గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన CPR. 3 సార్లు, 6 సార్లు, 2 సార్లు, 10 సార్లు. గుండెపోటుకు గురైన వ్యక్తులలో నిమిషానికి చేయవలసిన CPR. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 3 సార్లు. ఎడారి మొక్కకు ఉదాహరణ. తామర, వేప, కలబంద, చింత. సో ఎడారి మొక్కకు ఉదాహరణ. చూడండి ఫ్రెండ్స్, తామర నీటిలో, వేప ఎక్కడైనా వస్తుంది, చింత కూడా మన చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంటుంది.
అండ్ మిగిలింది ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కలబంద. కలబంద ఎడారిలో తక్కువ నీటికి బాగా పెరుగుతుంది. తక్కువ నీటికి బాగా పెరుగుతుంది కానీ కాదు, తక్కువ నీరు ఉన్నా కానీ బాగా పెరుగుతుంది. కింది వానిలో సరైన జత కానిది: మడతబందు కీలు, ముంజెయ్యి, బొంగరపు కీలు, మెడ, బంతిగిన్నె కీలు, మోకాలు, కదలని కీలు, పుర్రె. కింది వానిలో సరికాని జత. సో మడతబందు కీలు ముంజెయ్యి కరెక్ట్, బొంగరపు కీలు మెడ కరెక్ట్, కదలని కీలు పుర్రె కరెక్ట్. మిగిలింది బంతిగిన్నె కీలు, మోకాలు అనేది రాంగ్. బంతిగిన్నె కీలు భుజం భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూమాత ఊపిరితిత్తులు అని వీటిని అంటారు. పర్వతాలు, ఎడారులు, అడవులు, నదులు. భూమాత ఊపిరితిత్తులు అని వీటిని అంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అడవులు. 132వ ప్రశ్న. నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందడం వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గడాన్ని ఇలా పిలుస్తారు. సో నీటిలోని పోషకాలు బాగా వృద్ధి చెందడం వలన శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుందన్నమాట. దీన్ని ఏమంటారు? యూట్రాఫికేషన్, జైవ సంవరణీకరణము, జైవిక వ్యవస్థాపనము, జీవ సందీప్తి. సో ఫ్రెండ్స్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 యూట్రాఫికేషన్. 133వ ప్రశ్న. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి, పేదరికం తగ్గాలి, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి, దేశంలో పారిశ్రామికీకరణ జరగాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే వెరీ ఈజీ క్వశ్చన్. ప్రజాస్వామ్య ప్రభుత్వం విజయవంతం కావాలంటే కంపల్సరీగా ప్రజల భాగస్వామ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 134వ ప్రశ్న. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించేది ఉప సర్పంచ్, సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ సహాయకుడు. 134వ ప్రశ్న. ఉప సర్పంచ్, సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గ్రామ సహాయకుడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్పంచ్. 135వ ప్రశ్న. నామ్ దాన్ ఇస్నాన్ అనే వాటిని చెప్పిన వారు అక్బర్, గురు గోవింద్, గురు నానక్, గురు అర్జున్. ద టర్మ్స్ నామ్, దాన్ అండ్ ఇస్నాన్ అనే వాటిని చెప్పిన వారు. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గురు నానక్. 136వ ప్రశ్న. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు చోళులు, పల్లవులు, చహమానులు, చందేలులు. కందరీయ మహాదేవ శివాలయాన్ని నిర్మించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 చందేలులు. నెక్స్ట్. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి సర్దార్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, కేఆర్ నారాయణన్. భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 138వ ప్రశ్న. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం పింగాణి, మాంగనీస్, అబ్రకం, సున్నపురాయి. ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడే ఖనిజం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అండ్ 3 పింగాణి మరియు అబ్రకం మైకాను రెండింటిని ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విద్యుత్ నిరోధకంగా వాడుతారు. 139వ ప్రశ్న.
ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంవత్సరం. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంవత్సరం 1845, 1849, 1850, 1852. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1849 సంవత్సరం. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దండి ఈ రాష్ట్రంలో కలదు. రాజస్థాన్, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైన దండి ఈ రాష్ట్రంలో కలదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గుజరాత్. 141వ ప్రశ్న. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ. పంజాబ్ శిల్పకళ, గాంధార శిల్పకళ, రాజస్థాన్ శిల్పకళ, అమరావతి శిల్పకళ. సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రాజస్థాన్ శిల్పకళ. 142వ ప్రశ్న. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, కుతుబుద్దీన్ ఐబక్. దాన్ని పూర్తి చేసిన వారు ఇల్టుట్మిష్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం భారతదేశంలో ఈ భౌగోళిక మండలంలోకి వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మధ్య భారతదేశంలోకి వస్తుంది. 144వ ప్రశ్న. భారతదేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశం. ఆస్ట్రేలియా, జర్మనీ, అర్జెంటీనా, మంగోలియా. భారతదేశం కంటే వైశాల్యంలో పెద్ద దేశం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆస్ట్రేలియా. 145వ ప్రశ్న. కింది వాణిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. భావనలు, సూత్రాలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రక్రియలు. 146వ ప్రశ్న. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది. తల, మెదడు, హృదయం, శరీరం, స్పృహ. జ్ఞానాత్మక రంగం దీనికి సంబంధించినది. తల, మెదడు, హృదయం, శరీరం, స్పృహ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, తల, మెదడుకు సంబంధించినది. హృదయం అనేది భావనాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ 147. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతుల్లో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. శీర్షిక పద్ధతి, తార్కిక పద్ధతి, ఏకకేంద్రక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతులలో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఏకకేంద్రక పద్ధతి. 148. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. మూత్రపిండం నమూనా, ఎగ్జిబిషన్ పరిశీలించుట, సూత్రాన్ని నిర్వచించుట, బొద్దిక్కలు పరిచ్ఛేదనం చేయుట. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, బొద్దింకను పరిచ్ఛేదనం చేయుట. 149వ ప్రశ్న. నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు. కిల్పాట్రిక్, స్టీవెన్సన్, బెల్లార్డ్, పార్కర్.
నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని నిర్వచించిన వారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బెలార్డ్. అండ్ చివరి ప్రశ్న, రచనా శైలి ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం. రచనా శైలి ఊహాశక్తిని పరీక్షించగల ప్రశ్నల రకం: బహుళైచ్ఛిక రకం, పూరక రకం, వ్యాసరూప రకం, జతపరిచే రకం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వ్యాసరూప రకం. సో ఫ్రెండ్స్, ఇది 121వ ప్రశ్న. కర్పూరం ఉప్పు మిశ్రమనందలి అనుకటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి: స్ఫటికీకరణం, క్రోమటోగ్రఫీ, అంశక స్వేదనం, ఉత్పతనం. కర్పూరం ఉప్పు మిశ్రమం నందలి అనుకటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉత్పతనం. 122వ ప్రశ్న. యురేనస్ భ్రమణ దిశ పడమర నుండి తూర్పుకు, తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరంకు. యురేనస్ భ్రమణ దిశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తూర్పు నుండి పడమరకు. 123వ ప్రశ్న. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం: కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అమ్మోనియం హైడ్రాక్సైడ్. 124వ ప్రశ్న. ఒక వాహనం గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం: 18 నిమిషాలు, 18 సెకండ్లు, 0.2 నిమిషాలు, 0.2 సెకండ్స్. వాహనం 1 గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 18 సెకండ్లు. నెక్స్ట్ 125. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు: టెరివుల్, రేయాన్, నైలాన్, అక్రిలిన్. ఐ థింక్ ఇట్ ఈస్ అక్రిలిన్. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అక్రిలిక్. ద మెటల్ స్టోర్డ్ ఇన్ కెరోసిన్ ఈస్ కిరోసిన్లో భద్రపరిచే లోహం: మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, జింక్. కిరోసిన్లో భద్రపరిచే లోహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సోడియం. ఎస్డిఆర్ స్టాప్ డ్రాప్ రోల్ నియమం క్రింది ప్రమాదాల్లో పాటించాలి: కాలినప్పుడు, విష పదార్థాలు మింగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, బెనుకులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాలినప్పుడు. నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసిన గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడుటకు కారణం: బాష్పీభవనం, సాంద్రీకరణం, బాష్పోత్సేకం, వ్యాపనం. సో ఆన్సర్ గెస్ చేయండి. నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసిన గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడుటకు కారణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాంద్రీకరణం. 129వ ప్రశ్న. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసి మానవ శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో 2005వ సంవత్సరంలో
నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధన చేసిన వాళ్ళు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరియు ఎర్నెస్ట్, వాట్సన్ మరియు కిక్, రాస్ మరియు జోనాస్ సాక్, రోబిన్ వారెన్ మరియు బేరీ మార్షల్. సో ఆన్సర్ గెస్ట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, రోబిన్ వారెన్ మరియు బేరీ మార్షల్. లేయర్స్ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు. మాంసం, గుడ్లు, చర్మం, ఉన్ని. లేయర్స్ను వీటి కోసం పెంచుతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, గుడ్లు. బంగారు తీగను హైబ్రిడ్ రకం ఈ పంటకు చెందినది. మిరప, కొబ్బరి, ప్రత్తి, వరి. బంగారు తీగ హైబ్రిడ్ రకం ఈ పంటకు చెందింది. మిరప, ప్రత్తి, కొబ్బరి, వరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వరి. కుళ్ళిపోతున్న కూరగాయలపై బూజు వీటికి చెందినది. బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా. కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగు, బూజు వీటికి చెందినది. ఆప్షన్ 3, శిలీంధ్రాలు. చాణక్యుని మరి ఒక పేరు. పద్మనందుడు, గుణాఢ్యుడు, కౌటిల్యుడు, విశాఖదత్తుడు. చాణక్యుని మరొక పేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, కౌటిల్యుడు. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష. తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, హిందీ. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రాకృతం. 135వ ప్రశ్న. చోళల కాలంలో ఉర్ అనగా రైతుల స్థిర నివాసాలు, వ్యాపారుల స్థిర నివాసాలు, ముఖ్య పట్టణాలు, రేవు పట్టణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రైతుల స్థిర నివాసాలు. ఈ రాజు పరిపాలనా కాలంలో హనుమకొండ నుండి రాజధాని ఓరుగల్లుకు మారింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రుద్రదేవుడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం. ఆప్షన్ 1, 2, 3, 4 చూడండి. ఏవో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 1509 నుంచి 1529 వరకు. భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం. లంబకోణం, పతన కోణం, అధిక కోణం, అల్పకోణం. భూ ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పతన కోణం. కర్కట రేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు. జూన్ 21, మార్చి 21, డిసెంబర్ 22, సెప్టెంబర్ 23.
కర్కట రేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జూన్ 21. సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దండియాత్ర. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిషా, బీహార్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ ఉత్తర మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ దక్షిణ మధ్య రైల్వే. చైల్డ్ లైన్ పిల్లల కొరకు ప్రత్యేక సహాయ కేంద్రం యొక్క ఫోన్ నెంబర్ 1099, 1098, 1908, 1909. సో ఆన్సర్ గెస్ చేయండి. చైల్డ్ లైన్ పిల్లల కొరకు ప్రత్యేక సహాయ కేంద్రం ఫోన్ నెంబర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1098. దిస్ ఈస్ పెనిన్సులా. ఇది ఒక ద్వీపకల్పం. చైనా, గ్రేట్ బ్రిటన్, భారతదేశం, శ్రీలంక. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతదేశం. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు జేమ్స్ రాండీ, ఏడబ్ల్యూ గ్రీస్, అర్హీనియస్, హెన్రీ పాయింకర్. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎస్ ఏడబ్ల్యూ గ్రీస్. దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. అవగాహన, అభినందన, జ్ఞానం, అన్వయం. ఆప్షన్ 4 అన్వయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకే తరగతిలో కఠినతమ సూత్రం, పునరచన సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. శీర్షిక పద్ధతి, సర్పిల పద్ధతి, తార్కిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్పిల పద్ధతి. 149వ ప్రశ్న. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. కప్పను పరిచ్ఛేదం చేయటం, జీవరకాల నమూనా, పుష్పాన్ని పరిశీలించడం, కథ చదవటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జీవకాల నమూనా. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అని ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. ప్రకల్పన పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి. 149వ ప్రశ్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి. 150వ ప్రశ్న. కింది వాటిలో ఒకటి నిష్పాదన నిష్ట. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ప్రయోగ నిష్ట, అంగీకమితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రయోగ నిష్ట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన 121 క్వశ్చన్. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్: స్ఫటికీకరణం, ఉత్పతనం,
సాంద్రీకరణం, తేర్చడం. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, స్ఫటికీకరణం. 122 క్వశ్చన్. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం. ఆప్షన్స్: అమోనియా, అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, అమోనియం హైడ్రాక్సైడ్. 123 క్వశ్చన్. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం. ఆప్షన్స్: డోలన చలనం, భ్రమణ చలనం, వక్రరేఖీయ చలనం, సమచలనం. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, వక్రరేఖీయ చలనం. 124 క్వశ్చన్. శుద్ధి చేయబడిన కార్బన్ను దీనిలో వాడతాం. ఆప్షన్స్: బాణాసంచా తయారీలో, నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో, యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ తయారీలో, వంట పాత్రల తయారీలో. శుద్ధి చేయబడిన కార్బన్ను దీనిలో వాడతాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, నీటిని శుద్ధి చేసే వ్యవస్థలో. 125 క్వశ్చన్. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం. ఆప్షన్స్: HDPE, PVC, PET, LDPE. సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, PET. 126 క్వశ్చన్. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు. ఆప్షన్స్: కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, నైట్రోజన్. 127 క్వశ్చన్. ఈగల వలన వ్యాపించే వ్యాధి. ఆప్షన్స్: టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, పైలేరియా. ఈగల వలన వ్యాపించే వ్యాధి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, టైఫాయిడ్. 128 క్వశ్చన్. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ. ఆప్షన్స్: విత్తనాభివృద్ధి సంస్థ, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. 129 క్వశ్చన్. రెండు ఎముకలను కలిపే
తంతుయుత నిర్మాణాలు. ఆప్షన్స్ టెండాన్స్, మృదులాస్థి, కీళ్ళు, లిగమెంట్స్. రెండు ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ligaments. 130 క్వశ్చన్. కింది వాణిలో సరికాని జత. కొరకీభవనం అమీబా, విచ్చితి పారామీషియం, ముక్కలగుట శిలీంధ్రాలు, పునరుత్పత్తి ప్లనేరియా. కింది వాణిలో సరికాని జత. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 కొరకీభవనం అమీబా. క్వశ్చన్. రెడ్ డేటా బుక్కును ప్రచురించినది. ఆప్షన్స్ ICRISAT, ZSL, IUWC, BSI. రెడ్ డేటా బుక్కును ప్రచురించినది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 IUWC. 132 క్వశ్చన్. ఖరీఫ్ పంట కాలం. ఆప్షన్స్ జాన్ నుంచి అక్టోబర్, అక్టోబర్ నుంచి, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జూన్ నుంచి అక్టోబర్, అక్టోబర్ నుంచి మార్చి, మార్చి నుంచి ఫిబ్రవరి, డిసెంబర్ నుంచి ఏప్రిల్. ఖరీఫ్ పంట కాలం. ఖరీఫ్ అంటే మనకు వచ్చేసి ఎండాకాలం అని ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 జూన్ నుంచి అక్టోబర్. 133 క్వశ్చన్. మహాజనపదాలలో భర్తుక అనగా. ఆప్షన్స్ ఇంటి యజమాని, సేవకులు, గ్రామ పెద్ద, న్యాయమూర్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సేవకులు. మహాజనపదాలలో భర్తుక అనగా సేవకులు అని అర్థం. 134 క్వశ్చన్. భారతదేశంలో ప్రథమ మహిళా రైలు ఇంజన్ డ్రైవరు. ఆప్షన్స్ సురేఖా మిశ్రా, సురేఖా బచ్చన్, సురేఖా యాదవ్, సురేఖా రామన్. భారతదేశంలో ప్రథమ మహిళా రైలు ఇంజన్ డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సురేఖా యాదవ్. 135 క్వశ్చన్. శివాజీ గురువు. ఆప్షన్స్ తులసీదాస్, కబీర్ దాస్, సమర్థ రామదాసు, మోరో పంత్. శివాజీ గురువు. శివాజీ గురువు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సమర్థ రామదాసు. 136 క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు. ఆప్షన్స్ నవరత్నాలు, దశపథులు, అష్టదిగ్గజాలు, నవనిధులు.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అష్టదిగ్గజాలు. 137 క్వశ్చన్. భారతదేశానికి తొలి రాష్ట్రపతి. ఆప్షన్స్ వివి గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి తొలి రాష్ట్రపతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. 138 క్వశ్చన్. ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు. ఆప్షన్స్ గ్యాసు, బొగ్గు, నీరు, గాలి. ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 గాలి. 139 క్వశ్చన్. షాజహాన్ పెద్ద కుమారుడు. ఆప్షన్స్ షా షుజా, మురాద్, దారా షుకో, ఔరంగజేబు. షాజహాన్ పెద్ద కుమారుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 దారా షుకో. 140 క్వశ్చన్. మీరాబాయి ఇతని శిష్యురాలు. ఆప్షన్స్ కబీర్ దాస్, రవిదాస్, గురునానక్, గురు గోవింద్. మీరాబాయి ఇతని శిష్యురాలు. ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 రవిదాస్. 141 క్వశ్చన్. బెంగాల్ పాలకునిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన చక్రవర్తి. ఆప్షన్స్ బహదూర్ షా, షా ఆలం, జహంగీర్, అన్వరుద్దీన్. బెంగాల్ పాలకునిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన చక్రవర్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. 142 క్వశ్చన్. శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం. ఆప్షన్స్ 1920, 1930, 1945, 1910. The correct answer is option 2 1930లో శాసనోల్లంఘన ఉద్యమం జరిగింది. 143 క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారు. ఆప్షన్స్ రిప్పన్, మౌంట్ బాటెన్, కర్జన్, కానింగ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మౌంట్ బాటెన్. 144 క్వశ్చన్. స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాదులోని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం. ఆప్షన్స్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆగా ఖాన్, అలీ ఖాన్, సయ్యద్ అహ్మద్ ఖాన్. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాదుని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఉస్మాన్ అలీ ఖాన్. 145 క్వశ్చన్. కింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆప్షన్స్
ప్రయోగం చేయడం, పరికల్పన ప్రతిపాదన, దత్తాంశ వ్యాఖ్యానం, వర్గీకరించడం. కింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వర్గీకరించడం. 146 క్వశ్చన్. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆప్షన్స్ విశ్లేషణ, విలువ కట్టడం, ఉచ్చారణ, హస్తలాఘవం. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విలువ కట్టడం. 147 క్వశ్చన్. పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి. ఈ సూచన చేసినది. ఆప్షన్స్ కొఠారి కమిషన్, ఎన్పిఈ 1986, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, యునెస్కో ప్లానింగ్ మిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి. ఈ సూచన చేసినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కొఠారి కమిషన్. 148 క్వశ్చన్. కింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆప్షన్స్ చూచిన దానిలో, చెప్పి చేసిన దానిలో, విని చూసిన దానిలో, చదివిన దానిలో. కింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చెప్పి చేసిన దానిలో. 149 క్వశ్చన్. ఈ పరిస్థితిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరమవుతుంది. ఆప్షన్స్ గాలి వెలుతురు అందుబాటులో ఉన్నప్పుడు, ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భాలలో, మంచి ప్రదర్శన గది ఉన్నప్పుడు, సమయాభావ పరిస్థితిలో. ఈ పరిస్థితిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అత్యంత ఉపయోగకరం అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఖరీదైన పరికరాలు అరుదుగా లభించే సందర్భంలో. 150 క్వశ్చన్. ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ. ఆప్షన్స్ ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, మిన్నీసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, సహజ సామర్థ్య యాంత్రిక నికష, కథాపూరణ నికష. ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కథా పూరణ నికష. సో ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.